సింహరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. వీరికి అష్టమ శని నడుస్తోంది. అష్టమంలో శని వీరికి బలంగా ఉన్నారు. చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు, ఆర్కియాలజీ, రియల్ ఎస్టేట్, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలి అన్న ఆలోచన చేస్తారు. సొంతంగా ప్రారంభించడం చెప్పదగినది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి ఒక కొత్త వ్యాపారం ప్రారంభించాలి, అది కుటుంబ సభ్యుల పేరు మీదే ఉండాలి అన్న ఆలోచన చేస్తారు. వాళ్ళ సంపాదన మీద ఆధారపడకుండా మనం సంపాదించి పిల్లలకు ఏదో చెయ్యాలి అన్న తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. అష్టమ శని నడుస్తున్న పేరు ప్రఖ్యాతలు బలంగా ఉంటాయి. ఎక్కడ వెళ్ళినా సరే దిగ్విజయంగా పని పూర్తి చేయగలుగుతారు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఎంబీఏ, ఫినాన్స్ సెక్టర్స్లో వారికి కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. ఎవరైనా సరే మీరు ఏదైనా చెబితే అది విని ఆచరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. నరదృష్టి అధికంగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి మన పని మనం చేసుకుని వెళ్ళాలి, తర్వాత భగవంతుడే మనకు ఆశీస్సులు ఇస్తాడు అనే నమ్మకంతో వెళ్తారు. తృతీయాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. లాభంలో గురువు ఉన్నారు. సినీ కళారంగాల్లో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతులు, కొత్త అవకాశాలు ఇలా కలిసి వస్తాయి. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతులు, అనుకోని ఒక పదవి లభించే అవకాశం గోచరిస్తోంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం వీరికి లభించే దశగా గ్రహతులు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అయితే ఉన్న ఉద్యోగం కాకుండా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో కొంతకాలం ఆగిన తర్వాత ప్రారంభించడం చెప్పదగినది. అదేవిధంగా ఖర్చులని అదుపులో ఉంచుకోవాలి. దైవ దర్శనాలు, విహారయాత్రలు ఎక్కువగా చేసే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కొంత కష్ట సమయం అని చెప్పచ్చు. కష్టాదగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్కి దూరంగా ఉండడం, సోషల్ మీడియాకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఏదైనా సరే మనం కష్టపడి పైకి ఎదగాలి అనే ఒక ఆలోచన మీకు ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా డైవర్ట్ అయ్యే అవకాశం గోచరిస్తుంది. అది ఎలాగైనా అవ్వచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళినట్లయితే భవిష్యత్ బాగుంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. బంధువుల్లో చిన్న విషాదం చోటు చేసుకుంటుంది. ఎక్కువగా మానసికంగా కృంగిపోకుండా ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరో ఏదో అన్నారని, లేదా ఏదో ఇబ్బంది పెట్టామని చెప్పేసి, లేదా భాగస్వామితో ఇబ్బంది పడ్డాం, ఇవన్నీ పక్కన పెట్టండి. ఏదైనా సరే మనం ఒక స్థాయికి వెళ్ళాలి, అందరితో కలుపుకుని వెళ్ళాలి అన్న ఆలోచన ఉన్నట్టు ముందుకు వెళ్ళండి. దైవానుగ్రహం వల్ల కొన్ని మంచి పనులే జరుగుతాయి. మీ ధైర్యాన్ని కోల్పోవద్దు. ఎప్పుడైతే మీ ధైర్యాన్ని కోల్పోతారో సగం అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. జాతకం ఏదైనా, గోచారం ఏదైనా, ఇవన్నీ ఒక 50% ఉంటే మనలోని ధైర్యం, మనం ఏదైతే ఉందో అది మళ్ళీ కోల్పోవద్దు. మీకున్న ధైర్య సాహసాలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ధైర్యంగా మీరు ముందడుగు వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం శివనామ స్మరణ చేయడం, ఒక 8 సోమవారాలు శివుడికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా కుదిరితే అఘోర పాశుపత హోమం చేయించండి. అష్టమ శని నడుస్తుంది కాబట్టి, లేదా శనికి జపం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in